సోహం హితం న జానామి త్వాం వ్రజామ్యేవ కేవలం బుద్ధ్యైవ నయ గోవింద ముక్త్యుపాయేన కర్మణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మిన్న ఏమున్నది ఈ లోకంలో? మనమందరం కూడా భగవత్ కైంకర్యాన్ని పరమావధిగా మలుచుకొని జీవితాన్ని గడపాలి. ఆ కైంకర్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఎప్పుడైతే భగవత్ కైంకర్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని అది కూడా ఒక ప్రధాన కార్యంగా కాదు అదే ప్రధాన కార్యంగా జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు ఉన్నతమైనటువంటి ఫలాలను, ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే అంటున్నారు, సోహం హితం న జానామి. గోవింద, నాకు ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో అర్థం కావడం లేదు. ఎలా అర్థమవుతుందండి? మనం కలియుగంలో ఉన్నాం. సంసార సాగరంలో, అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే లోపల జీవితం పూర్తయిపోతుంది. అందుకే స్వామి సోహం హితం న జానామి. మరి నేను ఏ హితాన్ని తెలుసుకోలేకపోతున్నాం కదా, మరి నేనేం చెయ్యాలి? సోహం హితం న జానామి త్వాం వ్రజామ్యేవ కేవలం. కేవలం త్వాం వ్రజామి, కేవలము నిన్ను చేరుకుంటానంతే. నాకు నిన్ను చేరుకోవడము మాత్రమే తెలుసును. నేను నిన్ను చేరుకుంటే నాకు హితమేదో అహితమేదో నువ్వే తెలిసిపెట్టు, నువ్వే నేర్పించు. ఎలాగైతే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి వయస్సులో ఉన్నప్పుడు కేవలము ఎప్పుడు మా అమ్మ కొంగుచాటున మా నాన్న చెయ్యి పట్టుకొని మాత్రమే నడిచేవాడిని. మా అమ్మ కొంగుచాటున ఉన్నంత వరకు, మా నాన్నగారి చెయ్యి పట్టుకొని ఉన్నంత వరకు నాకేది మంచో ఏది చెడో వాళ్ళే నాకు నేర్పించి నన్ను ఉన్నతమైనటువంటి మార్గంలోకి ముందుకు ఏ విధంగా అయితే నా తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారో అదేవిధంగా స్వామి నిత్యము జీవితంలో ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను పట్టుకొని ఉంటాను. ఎందుకంటే మా నాన్నగారు, మా తాత ముత్తాతలు కూడా నిన్ను పట్టుకొని మంచి మార్గంలో ముందుకెళ్ళారు కనుక, వాళ్ళకి కూడా దిక్చూచివి నీవే అయ్యావు కనుక నాకు కూడా కులధనమై నీవే నాకు దిక్చూచిగా నిలబడు స్వామి అంటూ గోవిందుణ్ణి మనం కోరుకోవాలి. అందుకే సోహం హితం న జానామి. నాకు ఏ హితమో తెలియదే లోకంలో. నాకు తెలిసిందల్లా ఒక్కటే స్వామి, త్వాం వ్రజామ్యేవ కేవలం. నేను నిన్ను చేరుకుంటాను, నువ్వే నాకు అన్ని మార్గాలు చూపించు. సోహం హితం న జానామి త్వాం వ్రజామ్యేవ కేవలం బుద్ధ్యేవ నయ గోవింద. గోవింద, బుద్ధితో నన్ను ముందుకు నడిపించు, నాకు బుద్ధి కలిగేలాగా అనుగ్రహించు. నేను బుద్ధితోనే ఎల్లప్పుడూ ఉండేలాగా నన్ను అనుగ్రహించు. బుద్ధ్యైవ నయ గోవింద ముక్త్యుపాయేన కర్మణ. ఎటువంటి కర్మలు నాకు నేర్పాలి అంటే నీవు నేర్పుతున్నటువంటి ఆ కర్మ ముక్తికి సోపానం కావాలి. ముక్తికి సోపానమయ్యేటువంటి గొప్పవైనటువంటి కర్మలలో నన్ను ముందుకు నడిపించు గోవింద అని మనసారా మనం స్వామిని కోరుకుంటూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 11వ తేదీ మాఘమాస కృష్ణపక్ష నవమి తిథి. ఈ రోజున
ఈ నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున సూర్యోదయానంతరం నవమి తిథి ఉన్నది, తర్వాత ఏకాదశి ప్రవేశిస్తూ ఉన్నది కనుక సూర్యోదయానికి నవమి తిథి ఉన్నది కనుక ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో గొప్పదైనటువంటి శ్రేష్ఠ ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున అనురాధ నక్షత్రం, మిత్రహ అను నామము కలిగినటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం బుధవారం, ఆదిత్యాది నవగ్రహాలలో బుధగ్రహ ఆరాధనం, ఇంకా విశేషించి వైఖానస భగవచ్ఛాస్త్రం ప్రకారం బుధగ్రహ అధిదేవత అయినటువంటి మహావిష్ణువుని తులసీ దళాలతో ఈ బుధవారము నాడు అర్చన చేస్తే మోక్షం కలుగుతుంది అంటూ శాస్త్రం చెబుతోంది. కనుక ఎంతో గొప్పదైనటువంటి మోక్షదాయకమైనటువంటి ఈ కైంకర్యాన్ని వికనసోక్త విగ్రహారాధన మార్గంలో మనమందరం కూడా ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలగదు. యమైవేషమృణతే తేన లభ్య అన్న రీతిగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే భగవద్గీతుని యొక్క దర్శనం మనకు కలుగుతుంది. కనుక ఆ దేవదేవుని యొక్క దివ్య సందర్శన సందర్భంలో మనం ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటాం. శ్రీమన్నియత పంచాంగం అద్రక్షణ భరార్పణం అచీకర స్వయం స్వస్మిన్ అతోహమిహ నిర్భర. శ్రీమన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ శ్రీమన్ అని సంబోధిస్తే స్వామి చాలా సంతోషపడతాట. కారణం ఏమిటంటే లక్ష్మీ విశిష్టుడిని నేను అని భగవంతుడికి ఒక సంతోషం. ఎక్కడున్నారు అమ్మవారు? వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలంలో ఇరువురు అమ్మవార్లు ఏం చేసి ఉన్నారు కదా. అంచేత ఆహా, వాళ్ళిద్దరినీ కూడా ఆ మహాలక్ష్ముల్ని నేను నా యొక్క వక్షస్థలంలో వాళ్ళకి స్థానాన్ని కల్పించాను కదా అని శ్రీమన్నే. వాస్తవంగా చూస్తే లక్ష్మి లేనటువంటి ప్రదేశం లేదు, అమ్మవారు లేనటువంటి ఒక స్థానం ఉండదు. అందువల్ల చెప్తూ ఉంటారు మనకు విశేషంగా విష్ణోహో ఏష అంటే నిత్యైవేష జగన్మాత, విష్ణోహో శ్రీ అనపాయిని అని చెప్తూ ఉంటారు. ఈవిడ ఎల్లప్పుడూ కూడా భగవంతుని విడిచిపెట్టి ఉండదు. మన వెంకటేశ్వర స్వామి అగలహిల్లేన్ ఇరయుమెండ్రు అలర్మేల్ మంగె ఉరమార్బా అన్నారండి నమ్మాళ్ళవారు. అంటే కాస్త కూడా స్వామిని వదిలిపెట్టి ఉండను అని ఆ జగజ్జనని లోకమాత చెప్పుకుంటుందట. ఎందుకంటే భగవంతుణ్ణి ఎవరైతే దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళకి అందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపించాలంటే అమ్మవారు పక్కన ఉండాలి. ఎందుకంటే ఆవిడికి కోపం అనేది తెలియదు.
స్వామి కోపాన్ని కలిగి ఉంటాడు భక్తుల యందు. కారణం ఏమిటంటే తప్పులు చేస్తూ ఉన్నారు కదా. అంచేత అమ్మవారు ఉండి, ఏం స్వామి, ఆ తప్పు చేయనివాడు లోకంలో ఎవరుంటారు, నకశ్చిత్ నాపరాధ్యతి. ఆవిడ చెప్పి పురుషకార స్వరూపిణిగా ఉండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది భక్తుల మీద ఉండేటట్టు చేస్తుంది. అందువల్ల దేశికుల వారు శ్రీమన్నే, ఓ లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర, నియత పంచాంగం. నియత పంచాంగం అంటే నియమాలతో కలిగి ఉన్నటువంటి పంచ అంగములతో ఉన్నటువంటి శరణాగతి. అంటే ఎలా ఉంటుంది? ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీది విశ్వాస, గోప్తృత్వవర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి అని ఉన్నాయి ఇక్కడ. 5 అంగములతో కూడి ఉన్నటువంటి ఒక అంగితో కలిగినటువంటి శరణాగతి తత్వం. భగవంతుడికి ఎల్లప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటాను అని సంకల్పించుకోవాలి. ఎలా సంకల్పించుకుంటామంటే, స్వామి నేను నీకు విధేయుడుగా ఉంటాను, నేను శేషుడుగా ఉంటాను, నీకు భక్తుడిగా ఉంటాను, నీకు సేవకుడుగా ఉంటాను, నీకు భృత్యుడిగా ఉంటాను, నీకు కింకరుడుగా ఉంటాను, ఇది తప్ప నాకు ఇంకేం వలదు అని మనం అలా ప్రార్థించాం. ఇదే ఆనుకూల్యస్య సంకల్పం. అనుకూలంగా ఉండడమే. శృతిస్మృతిర్ మమైవాజ్ఞా యస్తాముల్లంఘ్య విద్యతే ఆజ్ఞాచ్చేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అని చెప్పారు కదా. అందువల్ల వేదాలలో, పురాణాలలో, స్మృతుల్లో చెప్పబడినటువంటి నీ యొక్క ఆజ్ఞారూపమైనటువంటి కైంకర్యాలంతటినీ కూడా నేను చేస్తాను అనే సంకల్పమే ఇక్కడ ఆనుకూల్య సంకల్ప. ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పినప్పుడు భగవంతుడి భగవద్విరోధములైనటువంటి విషయములు ఏవైతే ఉంటాయో ఆ విషయాలని మనం స్పృశించకుండా ఉంటాం. ప్రాతికూల్యస్య వర్జనం అంటే నింద చేస్తే, భాగవత నింద చేస్తే భగవంతుడికి కష్టం. అదే ప్రకారం ఒకరిని హింసిస్తే భగవంతుడికి కష్టం. అలాగే మన అబద్ధం మాట్లాడితే భగవంతుడికి కష్టం వస్తుంది. కారణం ఏమిటంటే, అయ్యో ఈ జీవులు ఇలా నన్ను తలచకుండా నా యొక్క విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించకుండా వీళ్ళు ఇలా నరకలోకానికి వెళ్ళిపోతున్నారే అన్నారు. అది ప్రాతికూల్యస్య వర్జనం. భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి వాటిని మాత్రమే మనం అనుష్ఠించి, విరోధములైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, విరోధి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టాలి. ఇదే ప్రాతికూల్యస్య వర్జనం. రక్షిష్యతీతి విశ్వాస. భగవంతుడొక్కడే రక్షకుడు, నీవే తప్ప నితప్పరం బెరుగన్న రీతిగా రక్షిష్యతి విశ్వాస. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఈ క్షణంలోనే మనం రక్షిస్తాడు అని భావించకూడదు. భగవంతుడు ఎప్పుడైనా రక్షిస్తాడు. ఆ రక్షణ కావాలంటే మనం యదాకదావాపి సకృత్కృతోంజలి అన్న రీతిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. ఆ భగవంతుడు ఈ నమస్కార ముద్రను మనస్సులో పెట్టుకొని కాపాడవలసిన సందర్భంలో మనల్ని కాపాడుతాడు. అందువల్ల రక్షిష్యతి ఇది విశ్వాస. గోప్తృత్వ వర్ణం. గోప్త అంటే రక్షకుడు, అంటే ఇతడే రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం మనకు ఉండాలి. గోప్తృత్వ వర్ణం అంటే ఇతడే గోప్త, ఇతడే రక్షకుడు, ఇతడు తప్ప వేరే రక్షకుడు లోకంలో లేనే లేదు. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై అన్న రీతిగా నీవే రక్షించాలి. నీవు రక్షించకపోతే వేరొక రక్షకుడు నాకు లేదు. త్వయి చ అరక్షతి, నీవే రక్షించకపోతే వేరొక రక్షకుడు లేనే లేదు, నాకు పని లేదు అన్నారు. గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే అంటే మన యొక్క సమస్త భారాన్నంతటిని కూడా భగవంతుని యందు అర్పించాలి అని ఇచ్చట విశేషంగా శ్రీమన్ నియత పంచాంగం మద్రక్షణ భర అర్పణం అని దేశికుల వారు చక్కగా ఈ విషయాన్ని తెలియజేశారు. మనం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు మన యొక్క భారాన్ని అర్పించి మనం హాయిగా, అంటే భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడే మనకు అన్ని మంచి చేస్తాడు అని భావించి మనం ఆనందంగా ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళమూర్తి విశేషాన్ని మనం దర్శిస్తూ ఉంటే, ఆ దర్శనంతో కనులతో సేవిస్తూ ఉంటే ఆపాదమస్తకము ఆ దేవదేవుని యొక్క మూర్తి చూచినప్పుడు భక్తులందరికీ వారి వారి సంస్కారాన్ని బట్టి ఎన్నో అనుభూతులు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒక మహానుభావుడు వర్ణిస్తారు, వెంకటాంబుద నిర్ఘోషం శేషశైలాగ్ర నిస్సృతం పాతు పీతాంబరో యస్య క్షీరభాభవత్. ఒక్కొక్క దృశ్యాన్ని చూసినప్పుడు మనకున్నటువంటి భక్తి సంస్కారాన్ని బట్టి ఏ స్థాయిలో మన భక్తి విశేషం ఉన్నదో, జ్ఞానరసాన్ని ఆస్వాదిస్తున్నామో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆ పరమాత్మ అనుభూతిని ప్రసాదిస్తాడు. కాబట్టి మహానుభావులు, మహాకవులు, ఆచార్య పురుషులు ఒక ఆలంకారికమైనటువంటి దృక్పథంతో క్రాంతదర్శనం చేసినటువంటి ఒక సాక్షాత్కార విశేషంతో ఆ పరమాత్మను వర్ణిస్తారు. వెంకటాంబుద నిర్ఘోషం, వెంకటాచలం దేవదేవుని యొక్క ఆ పర్వతం కానీ వెంకటాచలానికి వెంకటేశ్వర స్వామికి అభేద్యమే. వెంకటాచలమే వెంకటేశ్వరుడుగా, వెంకటేశ్వరుడే వెంకటాచలంగా భాగవతులు భావిస్తారు. మేఘము గర్జిస్తుంది, అలా నీలమేఘశ్యాముడైనటువంటి ఈ పరమాత్మ మేఘంలాగే ఉంటుంది పర్వతం కూడా. ఆ గర్జన వినపడినప్పుడు వెంకటాంబుద, వెంకటము అనే అంబుదము మేఘము నిర్ఘోషం, ఆ ఘోష వినపడినప్పుడు శేషశైలాగ్ర నిస్సృతం, శేషశైలం యొక్క శిఖరాగ్రంపై ఏ దేవదేవుడు అధివసించి ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క మూర్తి విశేషం నుంచి కరుణారసం జాలువారుతూ ఉన్నప్పుడు పాతు పీతాంబరో యస్యా, ఆ దేవదేవుడు పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు. ఆ కాంతులు క్షీరభాభవత్, క్షీరసాగర తరంగాలలాగా. ఏ క్షీరసాగరంలో శేషతల్పంపై పరమాత్మ శయనించి ఉన్నాడో ఆ తుంపురులు, ఆ పాల సముద్రపు తుంపురులు అలా సోనలు సోనలుగా బయలుదేరి మనం తడిపినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఒక భాగవతోత్తముడు ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్య గారు మహానుభావుడు, ఆయన భావించినటువంటి ఈ పరమాత్మ భావన, వారు స్తోత్రం చేసినటువంటి ఈ విధానము, ఆ దేవదేవుని పదపద్మాలు చూచినా, పట్టు పీతాంబరాలు చూచినా, ఆభరణాలు చూచినా, కటివరద హస్తాలు చూచినా, ఆ ఘోష, ఆ కరుణాఘోష, నీలమేఘశ్యాముడు గర్జించే కరుణ రసం యొక్క ఘోష, భక్తులకు అభయప్రదానం చేస్తున్నాను,
సర్వభూతేభ్యో దదామి, అభయం సర్వభూతేభ్యో దదామి, ఏతద్వ్రతం మమ అనే ఘోష కావచ్చు, యోగక్షేమం వహామ్యహం అనే ఘోష కావచ్చు. ఆ పరమాత్మ యొక్క అభయప్రదానంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ఘోష, శబ్దము, ధ్వని, గర్జన, కరుణా సముద్రుడైనటువంటి, క్షీర సముద్ర ఆవాసుడైనటువంటి, వెంకటాంబుద నిర్ఘోషం చేస్తున్నటువంటి ఆ పరమాత్మను మనం దర్శించే సమయంలో, సేవించే సమయంలో ఇటువంటి శ్లోకాలని మనసులో అనుసంధానం చేసుకున్నామంటే మనకు కూడా పరమాత్మ ఆ అనుభూతి ప్రసాదిస్తాడు. శ్రీ శతపత్రడెత్ర విలసిల్లు తటిల్లతగా, దరస్మిత శ్రీ శశిరేఖగా, సుధలు చిందెడు చుట్కులు పూలవానగా, ఆశలు పండు శేషగిరి యందు వసించిన నీలమేఘ సంకాసుడు. వెంకటాంబుద నిర్ఘోషం అంటే ఆ నీలమేఘ సంకాసుడే. నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ములనేరు స్వయం ప్రకాశుడై. ఆ నీలమేఘ సంకాసుడు ఆయనే వెంకటేశుడు, ఆయనే శ్రీనివాసుడు, స్వయం ప్రకాశుడు. అలా జగత్తును పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిపాలనలో మనం కూడా ఉన్నాము అనే భావన కలిగి ఆ పరమాత్మ సన్నిధికి మనం పోయినప్పుడు, ఆ పరమాత్మ యొక్క సన్నిధిని మన అంతరంగంలో మనం భావిస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి ఆలంకారికమైనటువంటి మధురమైనటువంటి ఊహల పోహళింపుతో ఆ పరమాత్మను మనం స్మరించినప్పుడు తప్పకుండా మనకు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవదేవుని కరుణారసానికి పాత్రులయ్యే అవకాశం కలుగుతుంది. అలా కలిగించుకోవడమే ఈ జన్మకు కావలసినటువంటి సార్థక్యము అని అటువంటి ఆచార్య పురుషులు పేర్కొన్నారు. కాబట్టి ఈ దృక్పథంతో, అంటే ఇటువంటి భావ పరంపరలు మన మనస్సును ఆవేశించినప్పుడు లౌకికమైనటువంటి ఏ అంశాలు మనసులోకి రావు. ఇంకా లౌకికమైనటువంటి మనసులో అంశాలు లేకపోతే అలౌకికమైనటువంటి అనంతమైనటువంటి ఆ రసానుభూతిలో ఆ దేవదేవుని యొక్క సందర్శన లాలసా బుద్ధితో మనం పరవశించే అవకాశం ఉంది. ఆ పరవశాన్ని, ఆ తాదాత్మ్యాన్ని మనం కోరుకోవాలి. అటువంటి పారవస్యంతోనే ఆ పరమాత్మ పాదపద్మాలను కూడా మనం ఆశ్రయించాలి.